వర్కింగ్ విత్ నవదీప్ గారు, వాట్ యు సే? నవదీప్ గారిని చూస్తూ పెరిగాం కదా. ఇది షేర్ చేశారా? ఏంటి నేను చూస్తూ పెరిగాను ఇప్పుడు. యాయా పాపం అతను ఎప్పుడు అంటారు ఏంటి ఎంత పెద్ద ఏజ్ గ్యాప్ ఉందని ఏమంటున్నా నువ్వు? రియల్ లవ్ దొరుకుతుందా, రియల్ లవ్ దొరుకుతుందా? భావన నువ్వు కరెక్ట్ గా చెప్పాలి. సినిమా చూసాక యాజ్ ఎ ఫీమేల్ రియల్ లవ్ దొరుకుతుంది? రియల్ లవ్ మన చుట్టూరే ఉంది, మన పక్కనే ఉంది, మనకే ఒళ్ళు తిమ్మిరెక్కి. ఎవర్రా చెప్పింది భావనకు మాట్లాడడం రాదని? నవదీప్ గారి గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే వాట్ చూసే? పాపం అనిపిస్తుంది నాకు. హీఈస్ ద ప్యూరెస్ట్ కైండెస్ట్. అసలు హగ్ చేసుకుని వదలాలనిపించదు. అవునా? ఎంత కష్టపడ్డారు మీరు. Like the light of your life. Whenever he's around, he lights up the surroundings. He lights up everybody's hearts. Wow. And మిస్ అయిపోతారండి అసలు. నవదీప్ గారు ఉండాలి, అన్ని వినాలి. Is your favorite crush in Tollywood? Allu Arjun garu. Allu Arjun garu. As a person, which quality you liked it? Jukega nahi. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ స్పెషల్ చిట్ చాట్. రీసెంట్గా సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే లవ్ మోలీ గురించి అందరం మాట్లాడుకుంటున్నాం. నిజంగా రియల్ లవ్ దొరుకుతుందా లేదని అయితే మాలాంటి ఎంతోమంది అమ్మాయిలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మెయిల్స్ మాత్రమే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. ఫీమేల్స్ ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. రియల్ లవ్ మాకు కూడా కావాలి. సో రైట్ నౌ నాతో పాటు బ్యూటిఫుల్ గార్జియస్, మామూలుగా ఫీమేల్స్ అంటేనే బ్యూటిఫుల్ రోజెస్ కదా. సో ఇప్పుడు 3 రోజెస్ అనమాట నాతో కలిపి. సో ముగ్గురం 3 రోజెస్ ఉన్నాము. నిజంగా లవ్ దొరుకుతుందా లేదా అనేది, లవ్ మోలీ గురించి బోల్డ్ అనే విశేషాలు రోజెస్తో మాట్లాడేసి తెలిసేసుకుందాం. హాయ్ బోత్ ఆఫ్ యూ. హలో సువర్ణ గారు. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ బోత్ ఆఫ్ యూ. Same here. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. Thank you so much. ఎందుకంటే అసలు ఒక సినిమా బయటకు వస్తుందంటే ఒక బజ్ రావడం ఓకే. Okay. బట్ ఇప్పుడు మీరు టీజర్, ట్రైలర్ అండ్ తర్వాత షార్ట్స్, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు టూర్, మీ ప్రేమ విహార యాత్ర ఫుల్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. Full. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఉంది, అందుకే ఇంత మంచి అప్లోజర్స్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అండ్ స్టార్ట్ విత్ మనం మన పంకురి గిద్వారి నుంచి స్టార్ట్ చేద్దాం బాగా. Okay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్ అండి మీకు. Thank you so much. ధన్యవాదములు. తెలుగు వచ్చేసింది. వచ్చేసింది బట్ చాలా గ్యాప్ వచ్చే వారికి కొంచెం మర్చిపోయాను. బట్ ఐమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు లైక్ గెట్ బ్యాక్ టు ఇట్. మళ్ళీ నేర్చుకున్నాను. కానీ ట్రైలర్ లాంచ్ అప్పుడు మీరు మాట్లాడిన స్పీచ్ చాలా బాగుంది. Oh, thank you. చాలా క్యూట్ గా మాట్లాడారు. No, and even the audience is so helpful. Like, you know, whenever I'm not finding the right word, I'm thinking, vinnara. Oh, kira. Okay, vinnara. Okay. Okay. So, very sweet. People are very warm and welcoming. ఓకే, మీ ప్రేమ యాత్ర ఎలా నడిచింది? So, Prema Yatra is actually like very, very important to this particular film because we are literally taking people through the journey of love. So it's like a metaphor for the Prema Yatra. And I've never been into the south states, especially the places we went. Vishakhapatnam, like Vizag, which is her home. And then Vijayawada. yes, Eluru, Vijayawada, Kakinada. So many places that I haven't been to, and it was so good to be there. Of course, like chala vedi, but people's love was so much that we were just like fascinated. And this is like na first cinema, so I'm getting this kind of love, this kind of affection, and you know, people are wanting to click selfies with me, and they're appreciating, you know, na koncham efforts to speak Telugu. I think it was a complete success, and people loved the trailer. ఓకే, సో స్వీట్. అండ్ కమింగ్ టు యూ భావన. హలో అండి. హలో, గుడ్ టు సీ యూ Again. యాక్చువల్లీ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ నేను ట్రైలర్ టీజర్లో అంతగా తెలియదు, బట్ ట్రైలర్ నేను చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఓన్లీ వన్ థింగ్. భావన రియల్గా ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టరైజేషన్ చాలా తక్కువ మందికి వస్తుంది. అంటే మన రియల్గా బయట ఎట్లా ఉంటాము, ఎంత ఎనర్జెటిక్గా ఉంటాము అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు మన సోల్ హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. సో నాకైతే ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అదే అనిపించింది. సో వాట్ యూ ఫెల్ట్? నేను ట్రైలర్ అందుతోటి ఆ రోజే చూసాం, 9th. మ్యాజికల్. ఒక పక్కన ఏడుపు ఆగట్లేదు, ఒక పక్కన ఆనందం ఆగట్లేదు, ఒక పక్కన ఏమీ ఆగట్లేదు. ఇట్స్ లాట్ ఆఫ్ రష్. ఇంకా మీరు అన్నట్టు ఇది దగ్గరగా ఉంటుంది కదా నా క్యారెక్టర్కి. ద సేమ్ అండి. లైక్ డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు, భావన నువ్వే హారిక, నువ్వు రియల్ లైఫ్లో ఎలా ఉంటావో అలాగే మాట్లాడాడు. అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ అనమాట. ఏంటి మనం కొంచెం ఏ యాంగిల్ చూసి ఇలా అంటున్నారు, ఏ సైడ్ అని, ఇప్పుడు ఏం బిహేవ్ చేయాలి, కొంచెం కాన్షియస్ అయిపోతాం కదా.
ఇట్ వాజ్ కానీ వండర్ఫుల్. మన ఓన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ వైబ్స్ వేరే ఉంటుంది కదా. ఎట్లుంది వైజాగ్లో సిచ్యువేషన్? అంటే వైజాగ్ లో మేము ఇప్పుడు ప్రేమయాత్ర వెళ్ళాం. లైక్ ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్టర్ హైదరాబాద్ డైరెక్ట్లీ వెంట్ టు వైజాగ్. ఓకే. వైజాగ్ లో ప్రమోటింగ్ ఆర్ ఫిలిం, ఇంకా నేను దాంట్లో ఒక భాగమై మా మమ్మీ మా డాడీ అందరూ అక్కడ వచ్చి జస్ట్ డిఫరెంట్ ఫీలింగ్ అండి. తిరిగిన ప్లేసుల్లోనే ఇప్పుడు వేరే రకంగా తిరుగుతున్నాం. ఇప్పుడు ఒక బాడీ గార్డ్ లో ఇప్పుడు అవి మొత్తం హంగామా అని అవుతుంది అక్కడ. అందరికీ సేమ్ రోడ్డు మీద వెళ్ళొచ్చు ఎప్పుడు పట్టించుకోవాలి, ఫ్రీగా తిరిగాను. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ అండి. అంటే ఇప్పుడు ఐ ఫీల్ ఐ హ్యావ్ అ పర్పస్, ఐ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయాలి అని ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది నాకు ఇప్పుడు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ట్రైలర్లో థియేటర్లో ట్రైలర్ లాంచ్ చేసి అక్కడ పీపుల్ ఆ 10-15 మినిట్స్ ఆ స్పేస్ తీసుకుని ఆ అన్కండిషనల్ లవ్ తీసుకోవడం అనేది ఇట్స్ లైక్ ఎక్సైట్మెంట్, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఆ మూమెంట్ అయితే. సో పీపుల్ రికగ్నైజేషన్ ఎట్లా అనిపించింది? వాట్ యు సే భావన? థియేటర్లో వాళ్ళ యొక్క రెస్పాన్సెస్, విజిల్స్, సెల్ఫీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక సినిమాకి వచ్చారు, మధ్యలో ఇంటర్వెల్ లోనే ఇట్స్ సడన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వాళ్ళకే సర్ప్రైజ్ అది. ఇంకా ఒకటి మనకి ఊహించడం జరుగుతుంది అక్కడ, ఇంకోటి ఇంకా ఊహించిన ట్రైలర్. ఓకే. రెండు అనుకోనివి ఒక్క దగ్గర జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ దే లైక్ అంత ట్రైలర్ చూసాక మనుషులు ఎవర్రా మీరంతా, ఏం చూపిస్తున్నారా, ఏం చేశారా, లైక్ ఎవ్రీబడి ఏంటంటే ఇలాంటివి ఎప్పుడు చూడలేదు, ఇలాంటివి నేను చూసి పెరగలేదు సినిమాలు. బాహుబలి వచ్చాక RRR వచ్చాక దట్ వాజ్ ఆర్ సినిమాలు ఇలా కూడా తీయచ్చా టాలీవుడ్ లో అన్న అప్పుడు స్టార్ట్ అయింది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి దట్ సెగ్మెంట్ ఆఫ్ ఫిలిం లవ్మోలి. ఓకే. అండ్ పంకురి, యాక్చువల్లీ మీకైతే ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చేయాలి. బిఫోర్ సినిమా చూడకముందు 3 వేరియేషన్స్ చేశారు. ఎస్పెషల్లీ 3 కాదు 4-5. యాక్చువల్లీ నేను 3-4 కనిపించాయి. యాక్చువల్లీ నాకు మెయిన్గా ఏంటంటే లంగా ఓణితో ఒక లుక్ కనిపిస్తుంది, ఆ పోస్టర్లో ఉన్నటువంటి హెయిర్ కర్ల్స్తో ఒక డిఫరెంట్ ఒక వేరే నార్త్లో ఉండే గర్ల్ లాగా, అంటే వేరే కంట్రీలో ఉన్న గర్ల్ లాగా కనిపించారు. అండ్ బాయ్ కట్తో ఒక ఫ్రేమ్ కనిపించారు. అండ్ ఏంటంటే ఒక క్యారెక్టర్కి అండ్ ఫస్ట్ డెబ్యూకి ఇన్ని షేడ్స్ చూపించుకోవడం కూడా ఇట్స్ లైక్ బ్లెస్సింగ్. సో వాట్ యు సే? So I am so grateful to actually Avneendra Garu and Navdeep Garu for trusting me with this role. And like this is my first cinema. So for them to trust this, okay, this new girl can do these 5 different shades and can be these 5 different personality in such a like strong comeback and a 2.0 comeback, that is a blessing for me firstly. Okay. And of course I got a lot of help from them, especially like because Avneendra Garu, he's written the story, so he was looking for this character for the past 2 years. Okay. He's been writing it and he's like, yeah, I can't find this girl, you know, I don't know where I'll find her. And he like gave up when he told me about the story. He told me like he gave up, I'm not going to find Chitra. Okay. But then he just saw this one picture of mine on Instagram which looked like a painting, and they're like, oh, she is completely resembling what I want. Okay. And she's like a blank canvas. The way you'll paint her, she'll become that person. Okay. So that was the advantage they saw in me looks wise. Acha. And of course we had like the stylist, the hair and makeup artist, everybody come together to create these looks, and of course the director to create this personality. Okay. So I think the kind of help I've gotten from them, the kind of workshops I've done with them, and of course shooting lo chala Telugu నేర్చుకున్నాను for that point of time, because I was like, I want to speak the language, I want to understand what I'm saying. Okay. So jo bhi aap bol rahe ho, I mean almost close to మొత్తం అర్థమైంది. Okay. So of course like it's been a huge challenge, but it's been a huge blessing that I've gotten a break like this in Telugu cinema. Okay. అండ్ భావన, మౌలికి చెప్తారు కదా మీరు, నీ యాటిట్యూడ్, నీ ఆలోచన మారలేదు, నీ ఆలోచన మార్చుకో, కరెక్ట్ కాదు, దిస్ ఇస్ నాట్ రైట్ అని కొన్ని చెప్తున్నారు కదా. సో మౌలిలో రేపు నా థియేటర్లో చూసిన తర్వాత ఎంతమంది మౌలిలు చేంజ్ చేసుకుంటారు? భావన చెప్పే ఆ వర్డ్స్ ఏమైనా బుర్రకెక్కుతాయా, లేదంటే ఏమైనా సైషన్స్ లాగా అనిపిస్తుందా, హార్ట్ కనెక్ట్ అవుతుందా క్యారెక్టర్? అలాంటి ఒక కఠినమైన మనిషి మౌలి, ఒక అడవి మనిషి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అడవిలో పెరిగిన ఒక జంతువు, మనిషి కూడా కాదు. ఓకే. అలాంటి మనిషే
నా మాటల ద్వారా మారారంటే ఎవరైనా సరే మారొచ్చు, ఓకే. మారుతారు కూడా. మారినప్పుడు ఆ కిక్ వేరుంటుంది తెలుసా ఫస్ట్ చెప్పినప్పుడు. అంతే, అలాంటి అడవి మనిషి మనం చెప్తుంటే మారుతున్నాడు అనే ఫీల్ బాగుంటుంది. ఇది మన డప్పు ఇక్కడ. డబ్బింగ్ కూడా మీద అసలు ఎక్సలెంట్ అదిరిపోయింది యా కదా. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను కొంచెం చాలా ఫాస్ట్ గా మాట్లాడతాను. ఆ క్యారెక్టర్ కి చాలా ప్లస్ అయింది. ఇంకెవరు కూడా అంత ఫాస్ట్ మాట్లాడలేరు. బేసిక్ గా శరత్ కుమార్ గారు మాత్రమే కొంచెం ఫాస్ట్ గా చెప్తుంటారు. రాధిక శరత్ కుమార్ ఎప్పుడు చెప్తుంటారు నేను ఫాస్ట్ గా మాట్లాడుతుంటే డబ్బింగ్ దగ్గర ఏదవుతున్నారు. బట్ ఇక్కడ ఇలాంటి క్యారెక్టర్స్ కి ఫాస్ట్ గా మాట్లాడడం అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అరే ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 1.5 year నుంచి ట్రావెల్ చేస్తున్నాం మేము. కోవిడ్ అప్పటి నుంచి అనంత శ్రీరామ్ గారు ఒక టీ షర్ట్ వేసి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు 2 years నుంచి. అంటే లవ్ మౌలి అనేది ఒక 2.5 years నుంచి ఈ ఒక క్యాచీ టైటిల్ అందరికి హంట్ చేస్తూ ఉంది. అండ్ తర్వాత రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చి పడే కొద్దీ కూడా అరే క్రేజీగా ఉంది. ఎప్పుడైతే 4 నిమిషాల 22 సెకండ్ల ట్రైలర్ బయటకు వచ్చిందో నిజంగా మాకు లవ్ దొరుకుతుంది అనిపిస్తుంది. స్టార్ట్ విత్ యూ, ఏం చెప్తారు మీరు? So it's been a very long journey. It's been almost a 4-year journey for the entire production house. But like with us also it's been almost like a 2.5 4 journey. 4 journey. 4 years. 2020. కోవిడ్ అప్పటి నుంచి వస్తుంది. So for them it's been even longer. నవదీప్ గారి పేజ్ లో కోవిడ్ అప్పటి నుంచి అనంత్ గారు అండ్ నవదీప్ గారు ప్రమోట్ చేస్తున్నారు. కోవిడ్ అప్పుడు ఆల్మోస్ట్ 3 years అవుతుంది, 3-4 years. So 3-4 years journey, and like it's been so long we're not even remembering how long it's been, because it's been a beautiful journey. Okay. Like of course from the point we got connected to the film to the point we went and shot in Meghalaya, the wettest place in the world. అవును, ఫస్ట్ టైం అనుకుంటా ఎప్పుడు అక్కడ షూట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ లైట్ అనేది లేదంటే వాటర్ వస్తే కనుక షూట్ చేయడం కష్టం. రెయిన్ వస్తుంటే ఎవ్రీడే రెయిన్ వస్తుంది, రెయిన్ లేని టైంలోనే షూట్ చేసుకోవాలి. And like little technical, but like you have to like keep changing the camera settings and you know the exposure, you know when the clouds come in it's different, when the clouds go out it's different. And of course like we all are working so hard, right? We're taking like heavy equipment down all the slopes, and you know we just asked the director em kavali. So they're like okay, I want you to go and dance on the top of the waterfall. Okay. To take chakkar over there. Okay, let's do it. Chala heavy lenga undi. Okay. And I'm like running and you know taking chakkar and like swimming in the water. We both actually swam in chala chilly water. But it was just like we want this beautiful vision to come true. The entire team wanted Avnindra Garu's vision to come true, and we would do anything for it. So that's been the journey for this film, and because we were shooting in such a beautiful place, I think it's a completely theater-worthy movie, because you have to like go watch it in an IMAX, watch it in a theater, see the waterfalls, see those the beautiful visuals. scenery, the visuals, and then you know flow along with the love story. And like that's what we want to achieve. We want to just make people completely fall in love and like leave the theater with this warm fuzzy feeling of love, and also thinking you know about love. That's what we want to leave people with. Okay. Bhavna, సో సమ్ క్యారెక్టర్స్ సోల్కి బాగా దగ్గరగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ స్క్రీన్ స్పేస్ తీసుకునే యాక్టర్స్ కూడా కొంచెం బాండింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ నవదీప్ గారు అంటే వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అంటే ఆయన లుక్స్లో కానీ డైలాగ్ డెలివరీ అంటే ఆ కెమెరా ఎట్లుంటే అట్లా వెంటనే షార్ప్గా ఆ లుక్స్ మొత్తం ఆయన వైపే వెళ్ళేలాగా ఆడియన్ని గ్రాప్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు కొంచెం మనకు కూడా టఫెస్ట్గా ఇంకొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో వర్కింగ్ విత్ నవదీప్ గారు అండి, అసలు మనం రిహార్సల్స్ చేస్తాం కదా, రిహార్సల్స్ చేసినప్పుడు నార్మల్గా ఒక సాఫ్ట్ బాయ్ లాగా లైన్స్ అని చెప్తారు. నార్మల్గా ఇప్పుడు లైన్ ఏమైనా రాసిందంటే ఓకే మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అలా మనం దీనికి రెడీ ఉంటాం కదా. ఓకే ఇదే ఇంటెన్సిటీ ఇలాగే ఉంటుంది అనుకోండి. అక్కడికి వెళ్ళాక అయిపోతారు. నేనేమో మీరు నా మీద అరుస్తున్నారు ఎందుకు, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఆపర్చునిటీ ఐ గాట్. తర్వాత నేను అన్ని చేశాను, డెడ్ పిక్సెల్స్, 2 Souls, ధ్వని అన్ని కూడా. ఓకే, అంటే బిఫోర్ చేసేసారు మీరు ఇది, బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రిలీజ్ అయ్యింది కాకపోతే. ఓకే, సో దట్ ఈస్ లైక్ ద బేసిక్. ఐ వాజ్ రాయెస్ట్ ఫార్మ్. ఒక నార్మల్ మనిషిని హారిక క్యారెక్టర్లో డైరెక్టర్ గారు చూశారు అండ్ ఐ బికేమ్ దట్ పర్సన్. సో సడన్ గా నవదీప్ గారు ఏమో మౌలి క్యారెక్టర్లోకి వచ్చేటప్పుడు, బికాస్ హీ ట్రావెల్డ్ ఫ్రమ్ ముందు నుంచి కదా, గడ్డం పెంచడం, జుట్టు పెంచడం అంతా, హీ బికేమ్ మౌలి బిఫోర్ అస్. ఓకే, సో అతనేమో ఇంకా మా బాండ్ ఇస్ వెరీ క్లోజ్. దీంట్లో ఆ రిలేషన్ ఉన్నట్టు చూపించాలి.
ఇంకా ఆయన అరుస్తున్నారు లైక్ ఇది నాకు ఇది షివర్ అయిపోతుంది, ఇది ఏడుపు వచ్చేస్తుంది, మీరు నా మీద అరుస్తున్నారు ఎందుకు. సో హీ మేడ్ మీ కంఫర్టబుల్. డైరెక్టర్ గారు కూడా నువ్వు భావన క్యారెక్టర్ నుంచి బయటికి రా, ఓకే యు ఆర్ హారిక, ఓకే అరిస్తే అరిపించుకో, అది ఉంటది కదా గిల్లితే గిల్లించుకోలాగా, అరిస్తే నువ్వు మళ్ళీ తిరగరు, ఓకే అది మీరు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, దట్ ఈస్ నాట్ హారిక. No, actually, and why he'll not do it in the rehearsal? Because he wants you Yeah. to react according to what he's saying. అచ్చా So yeah, this used to happen to me. Like while we're rehearsing, it's like, normally we're rehearsing just doing lines. When the actual dialogue used to happen, and a lot of the dialogues are like, you know, his arrogance is there, and then it turns into amazing love. So it genuinely made me angry, and I'm like, "Naku ishtamayina valni kalusta, valtu maatlata." What is this? You know, like kisi se baat mat karo. You know, that's the fucking rule and all of that. But you know, you actually get very angry, and you actually do the dialogue right, and then like, oh wow, I got this right because of him, right? కానీ కానీ అప్రిషియేట్ చేయాలరా నిజంగా. మీరు చెప్పినట్లు నేనేమనుకున్నానంటే ఈ ప్రాజెక్ట్స్ మధ్యలో ఎక్కడో చేశారు అనుకున్నాను, కానీ ఫస్ట్ పిక్చర్ ఇలా చేసి ఆఫ్టర్ దట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ చేశారు కదా, కానీ ఫస్ట్ పిక్చర్ కి అంత అగ్రెసివ్ గా అంత ఇదిగా, అది కూడా సీనియర్ యాక్టర్స్ దగ్గర స్క్రీన్ షేరింగ్ అంటే ఇట్ వాజ్ లైక్ వేరేలా ఉంటుంది, అసలు వేరే వరల్డ్ లోకి వెళ్ళినట్టు. అయినా మీరు దాన్ని ఓవర్కమ్ చేశారంటే. ఎందుకంటే నాకు ఐడియా లేదు, అవేర్నెస్ లేదు, బయట మనుషులు యాక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, యాక్టర్స్ బాండ్స్ ఎలా ఉంటాయి అవి ఏం తెలియదు. నేను రాగా వచ్చి భయం లేకుండా భక్తి లేకుండా అసలు కెమెరా ఫేసింగ్ అసలు క్లారిటీ ఏం లేకుండా ఐ వాజ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్, అదలా వర్కౌట్ అయిపోయింది. ఇంకా నవదీప్ గారిని చూస్తూ పెరిగాం కదా, అతనితో యాక్టింగ్, అతని మీద అరవాలి, నేను ఇలాగ జా 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 అంటే ఇట్ వాస్ డిఫికల్ట్ అండి. ఇది షేర్ చేశారా ఏంటి చూస్తూ పెరిగాను ఇప్పుడు పాప మరి అతను ఎప్పుడు అంటారు ఏంటి ఎంత పెద్ద ఏజ్ గ్యాప్ ఉందని, ఏమంటున్నా నువ్వు చూస్తూ పెరిగాడు అంట. మేము కూడా అదే చెప్తాం నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే, మేము చూస్తూ పెరిగాము, ఇప్పుడు మీ ముందు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చామని. అప్పుడైనా ఆయనకి వెళ్ళిపోతారు అంతే, సరే వెళ్ళిపోతాను. ఓకే ఎస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో చాలా మాట్లాడుకోవాలి, పంకురి గిద్వాని. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పంకురి గిద్వాని? Pankuri means what you were saying initially. It means the petal of a flower. Acha. So we have 3 roses here. 3 roses. Petals. Okay, that's so sweet. Where are you from? I'm originally from Lucknow. Lucknow. From north. Okay. But yes, like since the time, and I've been living in Mumbai for almost 8 years. Okay. So I won Miss India in 2016. Acha. And then went for my international pageant. Post that, did a lot of fashion weeks, fashion shows. But like my heart was in acting. Okay. So then I started, you know, with Love Mowgli as my first project. Again, same thing. This was the first project. But after that, other films also got released. Like there's this short film, Ishq Nadan. There's this web series called Leaked on Amazon. So like a lot of other work happened in between. And you were like, when is this film releasing? Because the experience of shooting this film, the amount of exposure I got in this film, and like the way we've shot this film as a team, Okay. it just wouldn't match to Yeah. anything else. Okay. Like we couldn't get that feeling anywhere else. But because this was our first film, everything else was like chala easy. Okay. Because we had faced the toughest things when it came to shooting, when it came to location, when it came to like shooting with a star. We had faced it all. So after that, all the projects seemed like, okay, this is like very easy. We can లైక్ ఐ do this. ఆల్వేస్ టెల్ దిస్ టు నవదీప్ గారు, ఏంటి అంటే సినిమాకి వచ్చినప్పుడు షూట్కి వచ్చినప్పుడు వివో భావన అండ్ పంకురి, ఇప్పుడు ప్రమోషన్స్కి వచ్చినప్పుడు వేర్ యాక్టర్స్. Yeah. ఈ మధ్యలో రిలీజ్ అయిపోయి కదా 3 years, ఓకే ఓకే ప్రమోషన్కి వచ్చినప్పుడు వి కేమ్ యాజ్ యాక్టర్స్ ఇప్పుడు. ఓకే ఓకే డన్. అండ్ పంకురి యాక్చువల్లీ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఒక ప్రాజెక్ట్తో ఫస్ట్ బయటకు వస్తున్నప్పుడు పీపుల్ రికగ్నైజ్ చేసేస్తారు, ఒక క్యారెక్టర్తో ఓన్ చేసేసుకుంటారు. అండ్ దిస్ ఈస్ ద డెబ్యూ ఫిలిం ఇన్ టాలీవుడ్. ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ రోల్, బికాస్ మీ పేరెంట్సే అనుకోండి, ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫ్టర్ రిలీజింగ్ ద టీజర్ ట్రైలర్ దే ఆస్క్ టు యూ, అంటే ఇది ఎలాంటి క్యారెక్టర్ ఏంటి, రేపు నీకు పాజిటివ్ వెళ్తుందా నెగిటివ్ వెళ్తుందా, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది బికాస్ ఫ్యామిలీ కాబట్టి. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ ఏమైనా ఫేస్ చేయగలరు? దిస్ ఇస్ ద ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అనుకున్నారా, లేదంటే హ్యాపీగా చేశారా? ఏం చెప్తారు ఈ క్యారెక్టరైజేషన్ గురించి? So they were very happy, Happy. especially my parents, my friends, because
again, they were like, it's so challenging to shoot in that location. అవును. You know, they couldn't get in touch with me. I couldn't get in touch with anyone. We were just like away from the entire world. Plus, we were also shooting during the second lockdown, like Yes, in the COVID initial time. part of the second lockdown. So, you know, everybody else is going through so much in life. We're getting some updates of COVID and stuff, but we have to completely focus on our shoot. ఓకే So, even that was difficult. And of course, doing 4 roles was difficult. But because we wanted to make this vision come true so badly, ఓకే and because everybody had put their heart into it, Navdeep Garu, Avneendra Garu, the entire team, I think it all became easy for me. And my parents have always been very supportive. Okay. When I won Miss India, then also, and even now, they were like, we're so proud that you could do a role like this. You could do all the scenes that were required for the film, and you learned a new language that is like really tough. So I think they all are very proud. And trailer also, we got such an amazing Yeah. response. So we're really looking forward for people to go and watch the film in the theaters and give us nice and positive feedback. ఓకే సో స్వీట్ సో షెల్ వి స్టార్ట్ విత్ వన్ ర్యాపిడ్ ఫైర్ Oh, wow. బికాస్ ఆఫ్ మన ఫిలిం గురించి Yeah. మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే చాలు. Done. ఓకే షెల్ వి స్టార్ట్ విత్ భావన. Done. మేఘాలయ మొత్తం షూట్ లో బెస్ట్ మెమరీ వన్ థింగ్, కెన్ యూ సే సంథింగ్? ఈవినింగ్ గిటార్ వాయిస్కుంటూ వీ యూస్ టు జామ్ టుగెదర్ ఓకే లైక్ షూట్ అయిపోగానే బికాస్ లైట్ అయిపోతే దేర్ ఇస్ నో షూటింగ్ నో ఓకే చాలా ఫాస్ట్ గా సన్సెట్ అయిపోతుంది. ఓకే సో ద ఓన్లీ టైం పాస్ వీ హ్యావ్ ఇస్ గిటార్ డ్రమ్స్ అన్ని విత్ ద లోకల్ పీపుల్ వీ యూస్ టు జామ్. అంతే. ద బెస్ట్ మెమరీ. ఓకే డన్. అండ్ మాకైతే ట్రైలర్ చూసినప్పుడల్లా అందరికీ చెప్తున్నమాట, రియల్ లవ్ దొరుకుతుందా, రియల్ లవ్ దొరుకుతుందా. భావన నువ్వు కరెక్ట్ గా చెప్పాలి. సినిమా చూసాక యాజ్ ఎ ఫీమేల్ రియల్ లవ్ దొరుకుతుందా? యాక్చువల్లీ చెప్పాలంటే రియల్ లవ్ నా పర్సనల్గా నేను చెప్తున్నాను, సినిమా డిఫరెంట్ చెప్తుంది. రియల్ లవ్ మన చుట్టూరే ఉంది, మన పక్కనే ఉంది, మనకే ఒళ్ళు తిమ్మిరెక్కి దాన్ని కనిపించట్లేదు మనకి, కనిపించట్లేదా? దాన్ని ఉంచుకోవాలని అనిపించట్లేదు మనకి. అవునా? మన చుట్టూరే ఉంది అంతా. అంతేనా? మనకి అందరికి కావాలి కదండి లవ్, ప్రతి ఒక్కరికి కావాలి లవ్ కావాలి. కానీ ఇప్పుడు లవ్ వేరుంది, అప్పుడు లవ్ వేరుంది. అదే నిజం చెప్పాలంటే ఈ ప్రమోషన్స్ అంతా ట్రూ లవ్ దొరుకుతుంది, ట్రూ లవ్ దొరుకుతుంది అని అది కూడా నవదీప్ గారు చెప్తుంటే నిజంగా ట్రూ లవ్ దొరుకుతుందేమో. ఇప్పుడు అంతా ప్యూర్ లవ్ దొరకట్లేదు కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి సినిమా మీద. కానీ ఇక్కడ మీకు ఏంటంటే అందరికి లవ్ కావాలి కదా, అందరికి అదే స్కేర్సిటీలో ఉన్నాం. అవును. మళ్ళీ మనమే అంతా ఏదో పనులు చేస్తున్నాం, ఇంకెక్కడ దొరుకుతుంది? ఓకే ఓకే డన్. సో ఇంత బాగా చెప్తున్నావు కాబట్టి ఒక స్ట్రైట్ క్వశ్చన్, వాట్ ఈస్ లవ్? కెన్ యూ సే సంథింగ్ అబౌట్ లవ్? లవ్ ఇస్ హోమ్. ఎక్కడైతే మీకు ఇల్లులా అనిపిస్తుందో అక్కడ మీకు లవ్ దొరికినట్టు. ఎవర్రా చెప్పింది బావ నాకు మాట్లాడడం రాదని? నవదీప్ గారు దీనిగా ఈ మాటలని వచ్చేస్తున్నాయి. ఇలాంటి ఆన్సర్ ఎవరు చెప్పలేదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, తెలుసా? అవునా? లైక్ హోమ్ ఎవరు చెప్తారు? కంఫర్ట్, సెక్యూర్, Yeah. కేరింగ్ ఇవి చెప్తారు. ఏ ఫీమేల్ అని లవ్ ఇస్ లైక్ హోమ్ Love అని is ఎవరు home. చెప్పలేదు. Unique. యూనిక్. దట్స్ మై డెఫినేషన్ ఆఫ్ లవ్. ఓకే సో ఆ డెఫినేషన్ తో కొంచెం ధైర్యం చేసి ఇంకో క్వశ్చన్ అడిగేస్తున్నా, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? దీనికి ఒక నో లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా నో, ఫ్యామిలీ ఒప్పుకొని నేను ఒప్పుకొని అందరూ హ్యాపీగా ఉంటేనే ఓ మ్యారేజ్ అయితే చాలండి. ఆ లవ్ మ్యారేజ్ ఏదో ఒకటి. అయ్యా ఇంత కష్టపడి క్వశ్చన్ రాసుకొచ్చాను కదా. మ్యారేజ్ అయితే చాలు, మ్యారేజ్ అయితే చాలు. అరేంజ్ అని ఏదైనా ఒకటే. ఓకే సరే. అండ్ నెక్స్ట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చెప్తున్నారు, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎక్కడ కూడా మేఘాలయలో ఒక సినిమా మొత్తం షూట్ అయితే చేయలేదు. అండ్ మీరు ఒక మెంబర్ అందులో, అంటే ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయ్యారు. సో కెన్ యూ సే సంథింగ్, ఫ్యూ వర్డ్స్? ఇది చెప్తే అతిగా చెప్తున్నాను అనిపిస్తుంది, కానీ ఎక్కడో ఏదో పుణ్యం చేసుకున్నానండి. ఎక్కడో ఏదో ఐఎమ్ సో లక్కీ. లేకపోతే అంతవరకు నేను ఎవరో కూడా తెలియదు, నేను ఆడిషన్స్ కూడా ఇవ్వలేదు, నేను ఎక్కడ అసలు ఆమె కార్పొరేట్ ఎంబీఏ చేసి ఐ హ్యావ్ మై వర్క్. అలాంటిది నాకు రావడం ఏదో ఎంచుకున్నట్టు అనిపిస్తుంది నన్ను. ఓకే ఐ ఫీల్ గ్రేట్ఫుల్, ఐ ఫీల్ లక్కీ, బ్లెస్సింగ్. ఎస్. ఓకే డన్. సో నవదీప్ గారి గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే వాట్ టు సే? హీస్ లవ్. లవ్. హీస్ లవ్. హీస్ ద ప్యూరెస్ట్ కైండెస్ట్ హ్యూమన్. అంతేనా? నిజంగా. ఎందుకంటే నేను కూడా ఒక ఊహతో ఒక దాంతో చూస్తూ పెరిగాం. హీఈస్ నాట్ ఎట్ ఆల్ అండి, అది అస్సలు కాదు. పాపం అనిపిస్తుంది నాకు. హీఈస్ ద ప్యూరెస్ట్ కైండెస్ట్. అసలు హగ్ చేసుకుని వదలాలనిపించదు.
అవునా? ఎంత కష్టపడ్డారు మీరు అని, ఎంత మంచి వాళ్ళు, ఎన్ని అసలు చూసారు, ఎన్ని చూడాల్సి వచ్చింది అని. కదా? అస్సలు వదలాలనిపించదు, హగ్ చేసుకొని ప్లీజ్ టేక్ మీ హగ్ అనిపిస్తుంది. కానీ క్రష్ తో మనం ట్రావెల్ అయ్యి క్రష్ ని పక్కన చూసినప్పుడు ఆ డే మెమరబుల్ కదా. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ తర్వాత నవదీప్ గారిని కలిసిన తర్వాత నెక్స్ట్ డే వాట్ యు ఫెల్ట్, మీ బ్రెయిన్ లో ఏం రన్ అవుతుంది? నేనైతే ఒకటి అడిగాను, ఆ కళ్ళు నాకు ఇచ్చేయండి ప్లీజ్, ఆ కళ్ళు నాకు ఇచ్చేయండి. ఎంత ఎవ్రీబడి షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఐస్ అండి. అంతేనా? ఐస్ నేను వాయిస్ అనుకుంటా, బాగా మాట్లాడతారు కదా ఆయన మాటలకి ఎనర్జీకి పడిపోతాం మనం. Yeah. నిజంగానే. మీరు ఐస్ అని చెప్తున్నారు. సన్ఫ్లవర్, సన్ఫ్లవర్. దే లుక్ లైక్ సన్ఫ్లవర్. ఓకే సర్లే ఓకే. అండ్ పంకురి గిద్వాని వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి, వాట్ యు సే? షీ ఈస్ లైక్ వాటర్. 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 బా, ఏ వెరీ గుడ్ థింగ్ అసలు, వాటర్. షీ ఈస్ వాటర్. Okay. సరే, యాజ్ ఎ పర్సన్ విచ్ క్వాలిటీ యు లైక్డ్ ఇట్? పంకురిక పంకురి తన తప్పన అండి, టు మింగిల్ విత్ us, టు బీ వన్ ఆఫ్ us, టు బీ us, దట్ ఈస్, అండ్ షీ లివ్ టు ఇట్. ఓకే, అది ఎక్కడో గాలిలో మాటలు కాదు, షీ ప్రూవ్డ్ ఇట్. అంతేనా? షీ ఈస్ వన్ ఆఫ్ us. ఓకే ఓకే. ఎందుకంటే ముగ్గురు ఫీమేల్సే కదా, మనమే మంచిగా ముందు ఎనర్జీగా Yes, మనల్ని yes. మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. Yes, community. Yes. అండ్ ఫైనల్ గా మాకు లవ్ దొరుకుతుందని చెప్పేసావు కదా, మీకు ఆల్రెడీ దొరికేసిందండి. దొరికేసిందా? మనం అంతే, మనం ఎక్కడ మనకి అతి ఆశ ఎక్కువయ్యి ఏదో ఎక్కువ కావాలని కోరుకుంటున్నాం, సరే, పక్కనే done. ఉంది. ఫైనల్ క్వశ్చన్, హూ ఈస్ యువర్ ఫేవరెట్ క్రష్ ఇన్ టాలీవుడ్? వెంకటేష్ గారు. వెంకటేష్ గారు. ఓకే, వెంకటేష్ గారు ఆల్ టైమ్ ఫేవరెట్, అంతేనా? ఆల్ టైమ్. ఇప్పుడు కమింగ్ జనరేషన్ లో ఏం చెప్పాలి? వెంకటేష్ గారు లాయల్ లవ్, అంతే. లాయల్. ఓకే, డన్. అండ్ కమింగ్ టు యూ పంకురి, సో మేఘాలయలో ది బెస్ట్ మెమరీ, ఫర్ ఎవర్ మెమరీ? Oh, forever memory. There are too many. But, so after our, whenever we used to do shoots, whenever we got time, we just used to trek to different waterfalls ఓకే, and just swim and lie down there. I think that was the best memory. We could just be completely ourselves. You don't have to think about anyone, you don't have to think about anything, just be yourself and relax with nature. ఓకే. సో లవ్ మోలీ 2.0 మూవీకి వెళ్ళే మాలాంటి ఫీమేల్ ఆడియన్స్ అందరికి ట్రూ లవ్ దొరుకుతుందా, దొరకదా? Like, I have played different shades of women in this film. ఓకే, The women will relate to it. They'll be like, oh, I have this part also. I have this part where I surrender to love. I have this part where I want to stand for myself. I have this part where I want to try new things. And there's this part which will like completely give in to the man. Like, whatever you want, I'll do. So you will find yourself in so many parts in the film, right? And then you will understand, that love doesn't have one definition. It has a lot of definitions. ఓకే, What is your definition? You need to find. Once you know what kind of love you want, you will find your true love. Yeah. So first you have to look within. What do I want? What do I like? And then only you will be able to find the person. And then you won't even have to look. It will automatically come to you. Okay. Because you know yourself. సో స్వీట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ లవ్? కెన్ యూ సే సంథింగ్ అబౌట్ లవ్? I think love is acceptance. Accepting the good, bad, happy, sad days of the person and your own selves. I think that's love. వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ నవదీప్ గారు. సౌండ్ I wanted to say love, but now I can't know. Okay. He is. No, in Telugu you say Velugu. He's like the light. Navadipam. He's like a deepam. He's like the light of your life. Whenever Okay. he's around, he lights up the surroundings. He lights up everybody's hearts. బా, And మిస్ అయిపోతారండి అసలు. నవదీప్ గారు ఉండాలి, అన్ని వినాలి. అవన్నీ వినాలి కదా, నిజమే కదా, కరెక్ట్. మేము కూడా చెప్పలేదు డైరెక్ట్ గా ఎప్పుడు. because in the mornings when we used to wake up at 3 a.m. I had to get my curls done. I had to learn Telugu. I had to act. So there was so much to do. But then when he would come with his songs and he just filled the room with love and happiness and light. ఓకే, సో నవదీప్ గారు అంటే లైటింగ్ అన్నారు కదా, సో వాట్ ఈజ్ మౌలి 2.0? Mowgli 2.0. Mowgli 2.0 is a guy, a very savage guy who's trying to
find love, who's trying to find meaning in life. And this entire journey is Love Mowgli. ఓకే సో ఫైనల్ క్వశ్చన్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రష్ ఇన్ టాలీవుడ్? Can I change from the previous interview? Yeah, change. Allu Arjun garu. అల్లు అర్జున్ గారు. ఓ అల్లు అర్జున్ గారిలో బాగా నచ్చే క్వాలిటీ, యాజ్ ఎ పర్సన్ విచ్ క్వాలిటీ యూ లైక్ ఇట్? See, as much as I've seen, because I've not met him in person, but as much as I've seen, I think he's very how do you say? He accepts challenges very fast. Like you know, I've got to do this role, I'll do this role. I've got to do that role, I'll do that role. I feel like that's such a good quality because you can just be so versatile. I think versatility. పర్సనాలిటీ. Yes. ఓకే. పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారా మీరు కూడా? ఈగర్గా చాలా వెయిట్ చేస్తున్నారా? చాలా వెయిట్ చేస్తున్నారు. ఓకే. సో మొన్న బర్త్డే అయింది కదా, సో విష్ చేయాలంటే ఎలా విష్ చేస్తారు? Okay. కెమెరాకి సార్ ఉన్నారు అనుకోండి, అల్లు అర్జున్ గారు ఉన్నారు అనుకోండి, wish చేయాలి. సో ఒక ఫ్యాన్ మూమెంట్, ఇట్స్ లైక్ Fan moment. యా సో Allu Arjun garu, happy birthday. I hope you have the best birthday ever, and your success just goes places, your love goes places, and I just want to say that I love you and I want you to just be extremely happy, and I'm so proud of you. ఓకే. పుష్ప మూవీలో ఒక సిగ్నేచర్ డైలాగ్ ఉంటుంది, కెన్ యూ సే? I can say the Hindi version. యా ఇట్స్ ఓకే, ఎనీథింగ్ యూ కెన్. Jhukega nahi. Okay. ఓకే. తెలుగులో బాగా నువ్వు చెప్పు. తగ్గేదేలే. Gedele. ఓకే సూపర్, సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ బోత్ ఆఫ్ యూ. Thank you. ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా సినిమా మీద Thank మంచి బజ్ ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామని నాకు క్యూరియస్ పెంచేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటర్టైన్. Thank you లవ్ so మౌలి much. 2.0 అండ్ ఎస్పెషల్లీ మీకు ఫస్ట్ డెబ్యూ కాబట్టి ఈ సినిమా నుంచి ఇంకా మరిన్ని సినిమాలు రావాలి, హీరోయిన్ గా సెటిల్ అయిపోవాలి టాలీవుడ్ లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తం తెలుగు నేర్చుకున్నాను. తెలుగు Promise. నేర్చుకుంటాను. నేర్చుకుంటాను. I'm trying. థ్యాంక్ యూ Thank you అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.